ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఇంటూ 28, 69 ఇంటూ 54, 72 ఇంటూ 29 ఉంది. సీ దీస్ 3 ఎగ్జాంపుల్స్. ఓకే. ఇవేంటి? సో ఇది 2 డిజిట్, ఇది 2 డిజిట్. ప్రతిదీ కూడా 2 డిజిట్ కదా! దీన్ని మనం 2 డిజిట్ మల్టిప్లికేషన్ అంటామండి. దీన్ని 2 డిజిట్ మల్టిప్లికేషన్ అంటాం. 2 డిజిట్ మల్టిప్లికేషన్. ఓకే. దీన్ని మనం 2 డిజిట్ మల్టిప్లికేషన్ అంటాం. సో మరి 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది సో ఐ విల్ టెల్ యూ. సో ఓకే. దీన్ని మనం 2 విధాలుగా చేద్దాం ఒకసారి. మీకు అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఫస్ట్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నా. 34 ఇంటూ 28 ఉంది. 34 ఇంటూ 28 ఉంది. ఓకే. 34 ఇంటూ 28. యెస్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ వి హావ్ 3 మెథడ్స్. సో అది ఇక్కడ మనం డైరెక్ట్ చెప్తా. మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఫస్ట్ మీకు అర్థమయ్యేలా విధంగా చెప్తున్నా. ఫస్ట్ యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్. యూనిట్ ప్లేస్ అంటే ఈ 2 యూనిట్ ప్లేస్ అంటాం. 4 ఇంటూ 8. 4 8 జార్ ఎంత? 32 రైట్. 4 8 జార్ 32. ఇక్కడ 2 యూనిట్ ప్లేస్‌లో ఉంది కదా! దాన్ని తీసేసి ఇక్కడ రీప్లేస్ చేయాలి. 2 అనమాట. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేద్దాం? ప్రొడక్ట్ ఇక్కడ చూసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ చూసుకుంటే 3 8 జార్ ఎంత? 24 రైట్. 3 8 జార్ 24 ప్లస్ 2 4 జార్ 8. 2 4 జార్ 8. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే పై స్టెప్‌లో క్యారీ మిగిలింది కదా! ఆ క్యారీని ఇక్కడ ఫార్వర్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 3 యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 24 ప్లస్ 8 32 ప్లస్ 3 35 అవుతుంది. 35. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 5. మళ్ళీ ఇక్కడ 5 పెట్టేసేయాలి. 5 పెట్టేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ టెన్స్ ప్లేస్ మల్టిప్లికేషన్. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. 3 2 జార్ ఎంత? 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ పై స్టెప్‌లో క్యారీ 3 ఉంది కదా! 3ని ఫార్వర్డ్ చేసుకోవాలి. 6 ప్లస్ 3 ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇక్కడ మనకి మిగిలింది ఒకటే కాబట్టి లాస్ట్ స్టెప్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తే అంత పెట్టేయాలి. ఓకే. ఇది మనకి 3 స్టెప్స్ అన్నమాట. ఈ విధంగా ఫాలో అవుతుంది. మనకి ఎలా ఫాలో అవుతుందంటే మల్టిప్లికేషన్ ఫస్ట్ యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ టెన్స్ ప్లేస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ టెన్స్ యూనిట్ ప్లేస్ 4 8 జార్ 32. 32 అంటే 2 పెట్టుకోవాలి. 3 మిగిలిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3 8 జార్ 24 ప్లస్ 2 4 జార్ 8. 24 ప్లస్ 8 32 పైన క్యారీ మిగిలింది. 32 ప్లస్ 3 35 అవుతుంది. 35లో ఇక్కడ 5 తీసుకోవాలి. 3 క్యారీ అంతే ఉంటుంది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ మల్టిప్లికేషన్. 3 2 జార్ 6. 6 అక్కడ మిగిలింది ఎంత? 3. 6 ప్లస్ 3 ఎంత అంటే 9. 952 ఉంటుందన్నమాట. ఇది విధంగా 2 డిజిట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే. మరి నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇక్కడ ఇది మీకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని స్టెప్స్ లేకుండా ఎలా చేయాలి ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ. స్టెప్స్ లేకుండా ఎలా చేయాలి దీన్ని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీన్ని సెకండ్ మెథడ్ లాగా చూసుకుంటే దీన్ని మనం సెకండ్ మెథడ్ లాగా చూసుకుంటే ఇక్కడ మనం మళ్ళీ రాసుకోకుండా 34 ఇంటూ 28 ఉంది. 28 ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ స్టెప్ మనకి ఫస్ట్ స్టెప్ తెలుసు. ఏం ఫస్ట్ స్టెప్? యూనిట్ ప్లస్ మల్టిప్లికేషన్. 8 4 జార్ ఎంత? 8 4 జార్ ఎంత? 32. 8 4 జార్ ఎంత? 32 రైట్. 32 అంటే 2 ఇక్కడ ఉంటది. 3 క్యారీ ఫార్వర్డ్ రైట్. సెకండ్ స్టెప్ ఏందంటే సెకండ్ స్టెప్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. తీసుకుందాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ తీసుకుందాం. ఓకే. సెకండ్ స్టెప్ తీసుకుంటే సెకండ్ స్టెప్ ఎలా ఉంటుంది? ఇలా రాసేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా! యూనిట్ మల్టిప్లికేషన్. యూనిట్ ప్లస్ మల్టిప్లికేషన్. 8 4 జార్ 32 వచ్చింది. 8 4 జార్ 32 వస్తే 2 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసిన. సెకండ్ స్టెప్ ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే చివరి రెండింటిని మల్టిప్లై చేసేసి మధ్యలో రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. చివరి రెండింటిని యాడ్ చేస్తే 8 3 జార్ 24 కదా! 8 3 జార్ ఎంత? 24. 4 2 జార్ ఎంత? 24 ప్లస్ 24 ప్లస్ 8. 32 క్యారీ 3. 32 ప్లస్ 3 ఎంత? 35 అవుతుంది కదా! 35. 35 అంటే ఇక్కడ మనం 5 రీప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్. టెన్స్ ప్లేస్ మల్టిప్లికేషన్ ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. 2 3 జార్ 6. 6 అక్కడ మనకి క్యారీ ఎంత ఉంది? 3. 6 ప్లస్ 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది రైట్. 9. 952 వచ్చింది కదా! 952 ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మీకు ఇప్పుడు ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సెకండ్ మెథడ్ అనుకో మనం జస్ట్ ఏం చేయాలి? మనం మళ్ళీ రాయనవసరం లేదు. జస్ట్ ఏంటంటే యూనిట్ ప్లస్ మల్టిప్లై చేయాలి. మనకి యూనిట్ ప్లేస్‌లో ఉన్నదాన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్
సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 2 చివర ఉన్న వాటిని మల్టిప్లై చేసేసి మళ్ళీ 2 మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. పైన ఏమైనా క్యారీ ఉంటే నెక్స్ట్ స్టెప్‌లో యాడ్ చేయాలి. సో అదేవిధంగా నెక్స్ట్ 10థ్ ప్లేసెస్‌ని ఉన్న వాటిని యాడ్ చేసుకోవాలి. ప్రతి స్టెప్‌లో ఏం చేయాలి? నెక్స్ట్ క్యారీ ఏదుంటే నెక్స్ట్ స్టెప్‌లోకి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ 69 ఇంటూ 54 ఉంది కదా! ఇది చేద్దాం మనం. 69 ఇంటూ 54 69 ఇంటూ 54 డైరెక్ట్ చేద్దాం ఇది. డైరెక్ట్‌గా ఏం చెప్పినా నీకు? సో కావాలంటే ఇలా డాట్ పెట్టుకో ఇలా. ఇది యూనిట్ ప్లేస్ అన్నట్టు. ఫస్ట్ స్టెప్ డాట్ ఉన్నవాటిని మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను చెప్పిన సో 9 4 జార్ కదా! 9 4 జార్ ఎంత? 9 4 జార్ 36. 36 కాబట్టి ఇక్కడ మనం 6 పెట్టుకోవాలి. ఓకే. సో 6 ఫస్ట్ స్టెప్ అర్థమైపోయింది. సెకండ్ స్టెప్ ఏం చెప్తున్నా? సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే చివరి 2 వాటిని మల్టిప్లై చేసి మధ్యలో రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 6 4 జార్ ఎంత అవుతుంది? 24 అవుతుంది. 24 అవుతుంది. 9 5 జార్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. మళ్ళీ పైన క్యారీ మిగిలిపోయింది కదా 3 అది అక్కడ వదిలేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌లో కింద స్టెప్‌లోకి ఫార్వర్డ్ చేయాలి. యాడింగ్ చూడండి ఎలా చేయాలో. ఇక్కడ 40 ఉంది. ఇక్కడ 20 ఉంది. 40 + 20 60. 64 + 5 69 + 3 72 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది ఇది? 72 అవుతుంది. ఎంత అయింది ఇప్పుడు? 72. ఎలా యాడ్ చేయాలి చూడండి. మొత్తం ఒకసారి యాడ్ చేయండి. ట్రై చేయొద్దు. ఇక్కడ 20 + 4 40 + 5 ఫస్ట్ 20 యాడ్ చేయి. 20 + 40 ఎంత అవుతుంది? సో 20 + 40 60 65 65 + 4 69 69 + 3 72 అవుతుంది. ఓకే. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం ఇక్కడ 2 ప్లే చేసుకోవాలి. 2 ప్లే చేసుకోవాలి. ఇక నీకు థర్డ్ స్టెప్ చెప్పింది కదా! సో నెక్స్ట్ 10థ్ ప్లేస్ మల్టిప్లికేషన్. 10థ్ ప్లేస్ ఎంత? ఇక్కడ 5 ఉంది. 6 ఉంది. అంటే 6 5 జార్ ఎంత? 6 5 జార్ ఎంత అంటే 30. పై స్టెప్‌లో ఎంత మిగిలింది? 7 37 వచ్చింది. ఇక మనకి ఇంక ఏ స్టెప్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎంత ఆన్సర్ వస్తే ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది మనకి సెకండ్ ఆన్సర్. అంటే 69 ఇంటూ 54 మల్టిప్లై చేస్తే 3726 వస్తుంది. 3726 వస్తుంది. ఇది సెకండ్ ఆన్సర్. ఓకే. సో మరి నెక్స్ట్ ఇంకొక క్వెషన్ ఏముంది? విల్ సీ. నెక్స్ట్ క్వెషన్ 72 ఇంటూ 29 ఉంది. 72 ఇంటూ సో 29 ఉంది. యాహ్! 72 ఇంటూ 29 ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంక చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటి? యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్. 9 2 జార్ 9 2 జార్ ఎంత? 18. 9 2 జార్ 18 అంటే సో 8 ఇక్కడ రాసుకోవాలి. 18లో సో 1 మిగులుతది. సో 1 క్యారీ ఫార్వర్డ్. ఓకే. సో 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 7 9 జార్ ఎంత? 63. 7 9 జార్ 63. 63 + 2 2 జార్ 4. 63 + 4 67. 67 + 1 68 ఉంటది. అంటే ఇక్కడ క్యారీ ఎంత ఉంటది? ఇంకా 6 ఉంటది. రైట్? సో మళ్ళీ ఇప్పుడు ఓన్లీ 10థ్ ప్లేస్ మల్టిప్లికేషన్. 2 7 జా 14. 14 + 6 ఎంత అంటే 20. సో 2088 ఈజ్ ఆన్సర్. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నా? 10థ్ యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్. 9 2 జార్ 18. 9 2 జార్ ఎంత అంటే 18. 9 2 జార్ 18. 18 కాబట్టి 8 ఇక్కడ 1 ఇక్కడ. సో అంత 18లో ఏం తీసుకోవాలి మనం? సో 18 వచ్చిందనుకో 8 ఒకటి పెట్టుకోవాలి యూనిట్ ప్లేస్. సో 1 క్యారీ మిగిలిపోద్ది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 7 9 జా 63. 2 2 జా 4. 63 + 4 67. మరి క్యారీ మిగిలిందిగా 67 + 1 68 వస్తుంది. అంతేనా? 68. సో 8 పెట్టుకోవాలి. 6 క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఓకే. మళ్ళీ నెక్స్ట్ మన నెక్స్ట్ ఏంటి? 10థ్ ప్లేస్ మల్టిప్లికేషన్. 2 7 జా 14. 14 + 6 ఎంత? 20. సో ఇట్లా అనమాట. ఓకే. వి హావ్ ద 3 స్టెప్స్. సో ఇక్కడ నేను రాస్తున్నా మళ్ళీ. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్. ఏంటది? యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్. యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ స్టెప్ 1. సెకండ్ స్టెప్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. థర్డ్ స్టెప్ ఏంటి? 10th ప్లేస్ మల్టిప్లికేషన్. ప్రతి దాంట్లో క్యారీ మీద ఏం చేయాలి? ఎవరీ స్టెప్ నీడ్ టు క్యారీ ఫార్వర్డ్. అండర్స్టూడ్? ఫస్ట్ యూనిట్ ప్లేస్ మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, 10th ప్లేస్ మల్టిప్లికేషన్, ఎవరీ స్టెప్ నీడ్ టు క్యారీ ఫార్వర్డ్. సో ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే. అండర్స్టూడ్? సో ఇది మనకి 10th ప్లేస్ మల్టిప్లికేషన్ అంటే 2 డిజిట్ నెంబర్ని సో ఎలా 2 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేసాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనం కొన్ని స్పెషల్